దాకా జిందాల్లో బినామీలు ఉన్నారని చెప్పి రెవెన్యూ వ్యవస్థ మరి ఎంత అట్టహాసంగా వీళ్ళందరితో డబ్బులు కట్టించాలని నోటీసులు ఇచ్చి వాళ్ళందరూ ఇల్లులన్నీ కూడా కొలతలు కొలిచి నోటీసులు ఇంటిని కట్టించి హడావుడి చేశారు. మరి వాళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్ళడం, కోర్టు ఒక కండిషన్ పెట్టి మరి వాళ్ళకి ఒక 1 month మరి స్టే కూడా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ ఫైట్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలం మళ్ళీ బయటకు వచ్చిన విషయం ఏంటంటే ఈ జిల్లాలో భూమి తాలూకా బినామీలను ఒక లిస్టు తయారు చేశారు. అసలు లిస్టు తయారు చేసింది ఎవరు? రెవెన్యూ డిపార్ట్మెంట్. ఈరోజు బాధ్యత వహించాల్సింది ఎవరు? రెవెన్యూ డిపార్ట్మెంట్. రెవెన్యూ డిపార్ట్మెంట్ పలానా అప్పారావు ఉన్నారో, లేకపోతే సుబ్బారావు ఉన్నారో, వెంకట్రావు ఉన్నారో, నారాయణరావు ఉన్నారో అని చెప్తేనే మరి ఆ రోజు ప్రభుత్వం డబ్బు ఇచ్చింది. ఎవరు? కలెక్టర్ గారి ద్వారా ఆర్టీఓ గారు డబ్బులు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఈ రైతులందరూ భూమి మీద లేరు అని చెప్తే భూమి మీద ఉన్నారని రాసిన వాళ్ళు ఎందుకు వదిలేశారు? ఈరోజు మొదట ముద్దాయి రెవెన్యూ డిపార్ట్మెంట్, రెండో ముద్దాయి జిందాల్ సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళందరూ కలిపి సర్వే చేశారు కాబట్టి రెండో ముద్దాయి వాళ్ళు. మరి మూడో ముద్దాయిలు అనుకున్నారు అనుకోండి, వీళ్ళు బినామీలు అనుకుంటే అదేదో లెక్క తేలిన తర్వాత అప్పుడు మూడో ముద్దాయి ఈ రైతు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మూడో ముద్దాయి అవుతారు. కానీ ముందునున్న తప్పు చేసిన వాళ్ళని వదిలేసి వీళ్ళ మీద బలవంతంగా ఎందుకు పెడుతున్నారని అర్థం కాలేదు ఒకటి. రెండోది ఈరోజు బయటకు వస్తున్న విషయం ఏంటంటే జిందాల్లో భూమి పోయినా ఇల్లు పోయినా వాళ్ళకి ఉద్యోగం ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ రోజు 6 నెంబరో 6 కార్డో ఉద్యోగం ఇస్తామని చెప్పి వాళ్ళకి కంపెనీ రాలేదు కాబట్టి మినిమం వేజెస్ డబ్బులు వేస్తూ ఉన్నారు. గడిచిన కొంతకాలం కిందట ఏమైందంటే ఒక 5-6 సంవత్సరాల క్రితం బినామీ ఉద్యోగాలు అన్నీ కూడా ఇచ్చారనేసి బయటకు ఒక విషయం బయటకు వచ్చింది. దాని మీద మేము ఎంక్వైరీ చేసి సుమారు 32 పేర్లు నా దగ్గరికి అయితే వచ్చాయి. వీళ్ళందరికీ ఏంటంటే 3,30,000 రూపాయలు తీసుకొని మరి వీళ్ళందరికీ కూడా మినిమం వేజెస్ ఏదైతే ఉద్యోగం ఇస్తామని చెప్పి ఆ రికార్డు ఒకటి సృష్టించి వీళ్ళందరికీ కూడా ప్రతి నెల కూడా ఏదైతే మినిమం వేజెస్ నాకు తెలిసి గత 3-4 సంవత్సరాల నుంచి ఇచ్చినట్టున్నారు. వాళ్ళకి మినిమం వేజెస్ డబ్బులు ఇస్తూ మరి కంపెనీ వాళ్ళు రెవెన్యూ సిబ్బంది ఇద్దరు కలిసి, ఎందుకంటే రెవెన్యూ చేయి లేకుండా వాళ్ళ అకౌంట్లో మారవు. ఇప్పుడు నాకు భూమి ఉందనుకోండి, నేను ఉద్యోగం వద్దు అనుకుంటే నాకు 3,00,000 రూపాయలు ఇస్తారు. సో నేను ఉద్యోగం వద్దు అని చెప్తే ఇదిగా పక్కన ఎంపీపీ గారు ఉన్నారు, ఇతని దగ్గర 3,30,000 తీసుకొని ఆ ఉద్యోగం ఏదైతే నెంబర్ ఉందో నా అకౌంట్ క్లోజ్ చేసి ఆ అకౌంట్ యాడ్ చేసి వాళ్ళకి జీతాలు ఇచ్చిన పరిస్థితి ఇక్కడ వచ్చింది. కాబట్టి గౌరవ కలెక్టర్ గారిని మీ ద్వారా అడుగుతా ఉన్నాను, ఖచ్చితంగా ఈ బినామీ ఉద్యోగాలు ఏంటో వెంటనే ఎంక్వైరీ చేయించండి. ఎంక్వైరీ చేస్తే రిపోర్ట్ నా దగ్గర ఉంది. ఎవరైతే డబ్బులు 3,30,000 రూపాయలు కట్టారో నా దగ్గర ఉంది. ఎప్పుడైతే ఎంఎస్ఎంఈ పార్క్ అన్నారో అక్కడి నుంచి ఒకరికి పిలిచి మరి వాళ్ళు ఇచ్చిన డబ్బులు 3,00,000 రూపాయలు కూడా వెనక్కి తిరిగి ఇచ్చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. చాలామందికి అప్పుడే డబ్బు మరి మీకు ఎంఎస్ఎంఈ పార్క్ వస్తుంది కాబట్టి మరి మా చేతిలో ఏమీ ఉండదు కాబట్టి మీరు ఇచ్చిన డబ్బులు మీకు ఇచ్చేస్తామని డబ్బులు కూడా వెనక్కి ఇచ్చి దానికి ఏంటంటే రికార్డు కూడా తయారు చేశారు. ఏకంగా వీళ్ళు భూమి పోకపోయినా కానీ వీళ్ళు భూమి ఉన్నట్టు ఒక రికార్డు తయారు చేసి వీళ్ళందరినీ కూడా ఆ మినిమం వేజెస్ లిస్ట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ ఇస్తుందో ఆ మినిమం వేజెస్ లిస్ట్ ఆర్డీఓ ఆఫీసులో రికార్డులు తారుమారు చేశారు. కాబట్టి అప్పుడు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బాధ్యులు చేయాలని, ఇది కూడా ఎందుకంటే తక్కువ కాదు. ఈరోజు 40 మందికి నెలకు 10,000 జీతం ఇస్తే 4,00,000 రూపాయలు, సంవత్సరానికి 48 లక్షలు దగ్గర. ఇది ఒక 6-7 సంవత్సరాల నుంచి జరిగిందా లేకపోతే 18 సంవత్సరాల నుంచి జరుగుతుందో తెలియదు. కొన్ని సుమారు 5-10 కోట్ల రూపాయల స్కామ్ అయితే జరిగింది ఈ మినిమం వేజెస్ ఏదైతే ఉందో. అది కూడా గౌరవ కలెక్టర్ గారు ఏదైతే R&R నోటీసులు ఇచ్చారో మరి R&R ప్యాకేజ్కి ఆయన చైర్మన్ కాబట్టి ఆయన బాధ్యత పడి ఇది కూడా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఒక ఎంక్వైరీ పెట్టి ఈ నిజాన్ని కూడా బయటకు తీయవలసిందిగా గౌరవ కలెక్టర్ గారిని అయితే కోరుతున్నాను.